హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 90s కిడ్స్ కి ఎంతో స్పెషల్, ఎంతో ఇష్టమైన సేమియా పాలస్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల సేమియాలు, ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్, ఒక హాఫ్ లీటర్ మిల్క్, అలాగే మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే. అలాగే వెనిలా ఎసెన్స్ కూడా ఆప్షనల్, లేకపోయినా యాలకుల పొడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టి, ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న సేమియాలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇందులో ఆయిల్ కానీ, నెయ్యి కానీ ఏమీ వేయకూడదు. ఇలా డ్రై రోస్ట్ అయిన సేమియాల్లో ముందుగా మనం తీసుకున్న హాఫ్ లీటర్ మిల్క్ ఏసుకోవాలి. ఇవి బాగా మరిగించుకోవాలి. తిప్పుతూ మరిగించుకోవాలండి. లేకపోతే మీగడ కట్టేస్తుంది. అసలు మీగడ కట్టనివ్వకూడదు. ఇలా బాగా తిప్పుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు ఒకసారి సేమియాని చూసుకుందాం. అది ఓవర్ కుక్ అయిపోకూడదు. ఒకసారి చూసుకొని జస్ట్ అలా మెత్తబడగానే ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న షుగర్, అలాగే మిల్క్ పౌడర్ ఏసుకొని బాగా మరిగించుకోవాలి. మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా వెయ్యాలి. నాకు ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా బాగా మరిగింది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారాక దీన్ని ఐస్ మౌల్డ్స్ లో ఏసుకోండి. ఐస్ మౌల్డ్స్ లో ఏసుకొని 10-15 అవర్స్ బాగా డీప్ ఫ్రీజ్ లో పెట్టేయండి. 10-15 అవర్స్ తర్వాత కొంచెం వాటర్ తీసుకొని వాటర్ లో పెట్టి డీమౌల్డ్ చేయండి. అంతే, టేస్టీ అయిన సేమియా పాలస్ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా వచ్చింది. మా చిన్నోడు చూడండి ఇక్కడ ఎంత తింటున్నాడో, వాడికి నచ్చింది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసుకోవడం